చిన్నని చిన్నని అమ్మో ఈరోజు నానమ్మ చేత చేయించుకుంటున్నా. నీకంతా భాగ్యమేరా నాని, అందరి చేత సేవలు చేయించుకుంటున్నావు. ఏంటని ఏడుపు రావట్లేదు ఈరోజు? కిందకు పోస్తే రాదు. ఇంకా తీసి పక్కన పెట్టలే. అదే అదే ఆ మ్యాజిక్. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. అని ఎలా ఉంది? అయిపోయా ఒకసారి. ఇది నానమ్మ స్టైల్ నాని, అమ్మమ్మ స్టైల్ కదా, స్మూత్గా చేయను. ఆ నానమ్మ మరి రఫ్. వెరీ గుడ్. అయిపోయిందమ్మా. ఇది పసుపు పెట్టేద్దామా? అయిపోయిందమ్మా. నేను మార్చుంటా కానీ పుట్టించుకో. అది కరెక్టే. చలి చలి చల్లగా వస్తుంది. అది లాగాను బయటకు లాగి. వసద్దులు వసద్దులే రాజు పడిచి గట్టిగా పట్టుకున్నాడు. నాయనమ్మ చేసి తెల్లగా వచ్చేస్తారు నాని. నీ చేతులు కడుపుతాను. వదిలే అయిపోయిందమ్మా. అదే దాంతో నేను చేసుకోవచ్చాను. కొద్దిగా ముంచుంది కొద్దిగా తిప్పుకోవాలి. నిదానం ఇలా ఊటి తిప్పుకోదు కదా. ఇంకొద్దులే అయిపోయింది.
అయిపోయింది. చలి చలికి ఇంకా లాగమా. అయిపోయిందమ్మా. పోయిందిలే. అయిపోయింది నాని, ఇంకంతే సింపుల్. ఏందో ఎవరిది పోగొట్టుకున్నాడో. ఆ పైకి పోస్తుంటే చల్లని పోపించుకుంటాడు మా. అవునా? అయ్యే అయిపోయింది అయిపోయింది అయిపోయింది. నాని చిన్నని అయిపోయిందమ్మా. కూల్ అయిపోయా. వెరీ గుడ్. అయిపోయి చూడు. నాని అయిపోయింది చూడు. అమ్మమ్మ చేసింది అయిపోయేలా. నానమ్మ రైట్. టవలేసి అయిపోయింది నాని. చిన్నని అబ్బా. ఇప్పుడు నాని ఎలా ఉంది? చూడే ఇంకేడవలే. బయట అంటే చలి పుట్టింది కదా గాలికి, అందువల్ల ఏడ్చాడు. ఇంక ఇప్పుడు ఏం ఆడాడు, అంత నీట్గా చేయించుకుంటాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎలా ఉంది నానమ్మ? స్నానం బాగా చేయించిందా? రుద్దేసింది. ఇన్ని రోజులు స్మూత్గా నడిచింది పాపం. స్మూత్గా చేయించింది. పసుపు పడివి కూరలు వేసుకునేది దాంట్లోది బాబు. అది ఒక కాలం వేయింది అనుకో పసుపులో మంట తీసుకుంటే చిన్న దాంట్లో ఒక దాంట్లో వేసి పెట్టుకో. అప్పుడు కానీ కూరగా పూసుకుంటే సరిపోతుంది. ఓహో దాని మీద లైట్గా షుగర్ చాలా పైన బొగ్గుల మీద పడేలాగా వేసి, అలా కొంచెం పంచదార వేయటం వల్ల ఏంటంటే తొందరగా బొగ్గులు కాలుకుంటాయి అన్నమాట. ఇప్పులేని ఇంకా ఆపేసి ఆపి. చిన్నని సాంబ్రాణి అయిపోయింది. నేను నెక్స్ట్ సాంబ్రాణి నేర్చుకుంటే అయిపోయినట్టే కదా. ముందు పెట్టి అబ్బాయి చిన్నని నానమ్మ పొగబడుతుందని సంబరాన్ని నిద్రపోయినట్టున్నా.
అమ్మల నొప్పులకి చేతులు ఎందుకు అడ్డు పెడుతుందంటే సెగ అనేది బాడీ తగలకుండా ఓన్లీ ఆ పొగ ద్వారానే వెళ్ళే విధంగా ఆ చేతులు అడ్డు పెట్టిందనమాట. మీరు గమనించవచ్చు. సాంబ్రాణి పడుతుండగానే మా వాడు నిద్రపోయాడు. తలస్నానం చేయిస్తే అంతే అనమాట, తొందరగా నిద్రపోతాడు. మామూలుగా అయితే కొంచెం ఎర్లీగా చేపించేవాళ్ళం, ఈరోజు కొంచెం లేట్ అయిందనమాట. సో అందుకనే అతను ఆగలేదు, మంచిగా నిద్ర పట్టించాడు. రిలాక్స్గా నిద్రపోతున్నా. అది పిల్లలకి స్నానం అంటే లైట్గా పడేసి చేతులు పెట్టలే. నాన్నమ్మ పూ తెచ్చింది నాని నీకోసం. నువ్వే నిద్రపోతున్నావు. ఫ్యాన్ ఏమా ఫస్ట్ తెచ్చా. అదే ప్లెజెంట్గా నిద్రపోతున్నాడు అబ్బా. ఎన్ని గంటలు లేచాడు పాపమా? 6 గంటలకేం లేచాడు. ఇప్పుడు టైం ఎంత? 10:30. వచ్చిందని చిన్నాని అమ్మ షర్ట్ వేస్తుంది నాని. నిద్రపోతే ఎట్లారా? లెగు. నిద్రపోతే అన్ని పనులు త్వరగా అయిపోయేటట్టున్నాయి. పెట్టయితే బటన్స్ పెట్టి ఎందుకు పెడతారు మా పసుప? ఏళ్ళి జలుబు అనేది లాగేస్తుంది అనమాట. జలుబు రానికుండా. ఓకే. మన స్లీప్ స్టైల్ చిన్నని పెట్ట బొట్టు పెట్టొచ్చులే. మంచిగా నిద్రపోతున్నాడు. మా చిన్నని రెడీ చేసిన విధానం మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేం చేసిన గొడవని మాట ఇంకెప్పుడు ఇంక నిద్రపోతుంది అంతే. నీ పోగు అట్లా వేసి కొనుక్కుంటా.